హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే వంకాయ పెరుగు పచ్చడి అయితే చేస్తున్నామండి. వంకాయకి పెరుగు పచ్చడికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్గా పచ్చిమిర్చి, కొంచెం అల్లము, ఈ విధంగా ఒక 3 పెద్ద వంకాయలు అయితే తీసుకున్నామండి. వీటన్నిటి కోసం ఒక 1/2 లీటర్ పెరుగునైతే పక్కన పెట్టుకున్నాము. చాలా బాగుంటుందండి వంకాయ పెరుగు పచ్చడి. సో ఇంకా వంకాయల్ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసి వంకాయ ముక్కల్ని మాటుకే సపరేట్గా అయితే ఉడకబెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పెరుగు పచ్చడి. రైస్లో కానీ మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే వంకాయలన్నీ కట్ చేసి మనము వాటర్లో అయితే వేసేసుకోవాలండి గిన్నెలో. ఇంక తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టకూడదండి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇంకా పక్కనైతే అల్లము కొంచెం తీసుకొని అల్లము పచ్చిమిర్చి అయితే సపరేట్గా ఒక జార్లోకి అయితే మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి అనే పేస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి. మిక్సీకి వేసుకొని ఈ విధంగా పేస్ట్ని ఇంకైతే వంకాయలో ముక్కలను అయితే మనము మూత లేకుండా ఈ విధంగా అయితే ఒక బాగా ఉడికైతే రావాలి. సో సాఫ్ట్గా అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆపేసేసి ఈ వంకాయలో ఉన్న ముక్కలను అయితే పక్కన తీసేసేయాలండి. ఈ విధంగా వంకాయ ముక్కల్ని తర్వాత ఒక బాణలు పెట్టుకొని తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కాయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేసుకొని ఇంకా ఆవాలు చిట్టపట్ట అన్న తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పెరుగు పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా. ఇంకా ఆవాలు జీలకర్ర చిట్టపట్ట అన్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు అంతా కూడాను చిట్టపట్ట అన్న తర్వాత మనము ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకొని తర్వాత మనము నీళ్లు వడబోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉడకబెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే దీంట్లోకి వేసేసుకోవాలండి. ఇంకా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెము చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి ఫస్ట్. ఇంకా తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. మనకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని వీటిని ఇంకా బాగా అయితే మిక్స్ చేయాలండి. బాగా వాడ్చాలి. మనకి పచ్చిమిర్చి అల్లము పచ్చివాసన పోయేంత వరకు, తర్వాత వంకాయలో కొంచెం నీరంతా పోయేంత వరకు ఈ విధంగా అయితే మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇదంతా కూడా ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము పెరుగు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, చిక్కటి పెరుగుని, ఆ పెరుగులోకి అయితే ఈ మిక్స్ని అయితే వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే బాగా వాటర్ అంతా పోయి తర్వాత కొంచెం మనకి అల్లము పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇదంతా తీసి మనము ఇంకా పెరుగులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఇంకా మనం 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నానని చెప్పాను కదా, దాంట్లోకి ఈ 3 పెద్ద వంకాయల్ని పచ్చిమిర్చి అల్లము అంతా వేసేసాము. దీంట్లోకి అంతా ఈ విధంగా వేసి బాగా మనమైతే ఇంకా మిక్స్ చేసుకోవటమే. ఇంకా పక్కన పెట్టుకొని పక్కన మిక్స్ చేసుకోవాలి. ఇంక మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మంచిది పెరుగు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి. ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంక బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం అయితే కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర బాగా వాష్ చేసుకొని పైన అయితే ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర. ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye friends.